ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్గర్ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసింది. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పి ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవి కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరేంటంటే సేవలో సహకారి అయిన భార్య, లేకపోతే కుటుంబాన్ని కట్టే విషయాల్లో జ్ఞానం కలిగిన భార్య. సేవలోని సహకారంగా ఉన్న భార్య ఎవరనంటే భార్య స్వాతి. ఈ విషయాన్ని బట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా విషయాలు చెబుతాను. దేవుడు సృష్టి ఆదిలోనే పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. స్త్రీ ఎందుకు పురుషునికి అనంటే సాటైన సహాయంగా. ఏ విషయాల్లో సహాయం అనంటే ఆ దేవుని పని విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వీటన్నిటి విషయాల్లో భార్య సహాయం. అదేవిధంగా కుటుంబాని విషయానికి వచ్చేసరికి సహకారంగా సహాయంగా ఉన్న ఆ విషయాల్లోని బలపరిచి మంచి మాటలు చెప్పే విషయం సాటైన సహాయంగా ఎవరనంటే నాకు సాటైన సహాయంగా స్వాతి. ఆ తర్వాత దేవుని పని విషయాల్లోని ఒక విధంగా ఒకటి దేవుని కృప, రెండోది ఏంటనంటే ఆమె చెప్పిన మాట సహాయం. ఇప్పుడు దేవుని పని నువ్వు చేయాలి. ఎంతోమంది దేవుని పని చేస్తున్నారు. అదేవిధంగా నీవు కూడా దేవుని పనిలో ఉండాలి అని ఆమె చెప్పిన విషయం. వీరరాఘపురంలోని ఒక సంవత్సరం ఒక బుధవారం క్లాసు జరిగేటప్పుడు సేవకుడు రాలేదు. అప్పుడు ఈ క్లాసు ఆయన ఏం చెప్పారనంటే మీరే నడిపించవచ్చు, మీరే క్లాసు పెట్టుకోవచ్చు సంఘంలో ఉన్నవారు అని అన్నప్పుడు ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే నీవే ఈ బుధవారం క్లాసు నడిపించు, నీవే క్లాసులో చెప్పు అని చెప్పినప్పుడు నేను వాక్యం రెడీ చేసుకుని ఆ క్లాసులోని చెప్పాను. తర్వాత నెక్స్ట్ బుధవారం మరలా క్లాసుకి సేవకుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పుట్టినరోజు నాడే ఎవరైనా కానీ భర్త పుట్టినరోజు అంటే భార్య సంతోషంగా సెలబ్రేషన్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఉంటుంది. కానీ దేవుని పనిలో ఉండాలి అని చాలా దూరం ప్రాంతం సేవకుడు ఎమ్మటే సేవకు ఆమె పంపించింది. ఇంకా ఏ సమయమైనా కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సంఘంలో వెళ్ళాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఇవన్నీ చెప్పేది భార్య. ఆ తర్వాత సంఘములోని ఎలా చెప్పాలి వాక్యం, వాళ్ళను బలపరిచే విధంగా ఏ విధంగా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ విధంగా చెప్పాలని చెప్పింది కూడా ఆమె. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ అని అంటే ఈ రోజున భార్య కుటుంబంలో సహాయంగా సహకారంగా సేవలోని ఉండమట్టే ఈ రోజున సంతోషంగా ఉండగలుగుతుంది. ఏ సందర్భంలోనైనా కోపం వచ్చి ఒక మాట అంటే ఆమె వెంటనే వాళ్ళ తండ్రికి కానీ తల్లికి కానీ వాళ్ళకి చెప్పదో, మనసులో ఉంచుకొని ఆమె దేవునికి ప్రార్థన చేసిద్ది. రెండో విషయం ఏంటంటే
ప్రతిరోజు కూడా గృహంలో ప్రార్థన జరిగింది. అలా కూడిక జరిగినప్పుడు ఆ కూడికలో మొట్టమొదటి ప్రారంభ ప్రార్థన ఆమె చేసింది. ఆ తర్వాత అంటే ప్రార్థన కూడిక ఒకవేళ లేట్ అయినా, ఒకవేళ జరగకపోయినా, పెట్టకపోయినా, ఆ విషయాల్లో ఇంకా ఎంతసేపు కూడిక పెట్టవే, ప్రార్థన చేసుకున్నాం, ఒకవేళ అలిసిపోయి నేను పడుకున్నా ప్రార్థన చేసుకోవాలిలే అని చెప్పింది. ఇన్ని విషయాల్లో ఆమె సాటైన సహకారంగా ఆమె ఉంది. అలా ఉండడానికి కారణం ఎవరనంటే దేవుడే. ఇద్దరం కూడా మాది వివాహం ప్రేమించి పెళ్ళి, దాన్ని ఏమంటారు, ప్రేమ. ఆ విషయాల్లోనే నేను ఆమెను ప్రేమించాను, ఆమె కూడా ఇష్టపడ్డదే. అయితే ఇటు వాళ్ళు మాట్లాడేటప్పుడు మరి ఒక్కడనే కుమారుని కాబట్టి ఒక 5 లక్షలు 4 లక్షలు ఇలా కట్నం అడుగుదాం అనుకునేటప్పుడు నన్ను అడిగినప్పుడు వద్దు, 50,000 మాత్రం చాలు. ఎందుకనంటే అన్ని లక్షలు అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఏమెక్కడా దూరం అయిద్దోనని. ఇన్ని విధాలుగా ఏమిటి అని అంటే ఇదన్నీ దేవుడిచ్చిన ఆలోచనే. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు బహుమానంగా కుమార్తెనే ఇచ్చారు. ఇప్పుడు సంఘంలో ఇచ్చే విషయాల్లో కూడా ఎవరైనా కానీ సంఘంలో దేవుని పనికి ఇలా ఇస్తున్నాం అని ఇవ్వాలని సేవకుడు చెబితే అందులో మొట్టమొదటిగా ఇదిగో ఇలా చెప్పారు, ఇలా ఇవ్వాలని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఇదిగో ఏమి ఇవ్వాలి అని అంటే ఇదిగో ఇవ్వు అని ఆమె చెప్పింది. యవ్వనంలోని యవ్వన స్త్రీగా ఆమె దేవుని పట్ల, దేవుని పనిలో నా భర్త ఉండాలి, నా కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అని ఆమె యవ్వనంలో ఆమె కోరుకున్న ఒక కోరిక. అంటే అది దేవునిలో సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంది. అలా భార్య దేవుని పట్ల దేవుని పనిలోని సహాయంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇదే విధంగా అకుల ప్రిస్కిల్లా కూడా దేవుని పనిలో సేవకుడుకు సహకారంగా, అంటే తమ ప్రాణాలు ఇచ్చుడికైన వారు తెగించారు. సంఘంలో ఇచ్చే కానుకలు కానించి ఆమె శాలరీలో 10వ భాగం ఇవి కూడా ఇవ్వాలి, 10వ భాగం కూడా ఇవ్వాలి. సేవకుడికి సహకారంగా ఉండాలి. నువ్వు చేస్తున్నావు, నువ్వు సేవ చేయని చెప్పిన విషయం, నువ్వు సేవకుడివి, సేవ చేస్తున్నావు, కానీ స్థానికమైన సంఘములోని మనం వెడుతున్న ప్రారంభమైన ఆ సంఘములోనే కానుకలు ఇవ్వాలి అని, 10వ భాగం అక్కడే ఇవ్వాలని వారం అక్కడ ఆమె ఇచ్చి ప్రార్థన చేపిస్తుంది. నేను తీసుకోవచ్చుగా, లేకపోతే ఆమె చెప్పొచ్చుగా, నువ్వు సేవకుడివే తీసుకో, నువ్వు దేవుని పనికి వెళ్తున్నావు అని ఆమె చెప్పొచ్చుగా. ఆమె జ్ఞానం కలిగిన ఆమె అలా చెప్పదు. ఎందుకనంటే నువ్వు వెళ్ళే ప్రాంతంలో నువ్వు చేస్తున్న సంఘంలో నీకిస్తారు, కానీ ఇక్కడికి ఎంత దూరం నుంచి ప్రయాసపడి వస్తున్న సేవకునికి, అంటే మనం ఇచ్చేది సేవకునికి కాదు దేవునికి, ఆ దేవుని సేవకుడికి మనం ఇచ్చినప్పుడు ఆ పరిచర్య, ఆ సంఘం, ఆ వాక్యం, ఇవన్నీ కూడా ఆ దేవుని పని ముందుకు సాగుతుంది అని ఆమె ఇక్కడే ఇప్పిస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆమె కుటుంబంలో కానీ సేవలో కానీ సహకారంగా ఉండమట్టే ఈ రోజున కుటుంబం ముందుకు సాగుతుంది, సంఘం సేవ కూడా ముందుకు సాగుతుంది అని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో ఆమె ఉదయాన్నే లేస్తుంది, ప్రార్థన చేస్తుంది, తర్వాత స్కూల్కి వెళ్ళి వస్తుంది, తర్వాత మరలా నైటు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన గన నేను లేకపోతే ఆమె ఒకసారి ప్రార్థన పెడుతుంది. ఆ తర్వాత ఒకవేళ కొంచెం కుటుంబం పనుల్లో లేట్ అయితే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటుంది, కానీ ప్రార్థన మాత్రము మానదు. ఒక స్త్రీ అలా ఉన్నప్పుడే సంఘములోని గృహంలోని అలా ఉన్నప్పుడే గృహం కానీ కుటుంబం కానీ సంఘం కానీ అభివృద్ధి చెందుతుంది. ఎన్నో విషయాల్లో అది వరకు మా వివాహమైన కొత్తలోని
ఎక్కడికైనా లోక సంబంధంగా ఉండేవాళ్ళం కాబట్టి ఎక్సెల్ మీదే మూవీకి వెళ్ళాడు, ఎంత దూరం అయినా తిరిగాడు. తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇద్దరము కూడా దేవుని పనిలోనే ముందుకు వెళుతున్నాం. ఎందుకనంటే మనను ఈ లోకంలో పుట్టించింది దేవుడు. సృష్టి ఆదిలోనే దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. ఎందుకు కలుగు చేశారంటే వారు దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో సహకారంగా ఉండాలి. వాళ్ళు నిత్యము కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి, సంఘంలో సహకారంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పారండి. ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ గ్రంథంలో భార్యాభర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉన్నారు. కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండవు, గొడవలు రాకుండా ఉండవు, మరి ఇలాంటి ఏవి కూడా రాకుండా అనేది ఉండవు. అపవాది కలిగిస్తారు, కానీ వాటన్నిటి నుండి తప్పింపబడాలి అని అంటే, అవన్నీ తొలగిపోవాలంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అందుకని ఆమె హెల్త్ బాగోపోయినా కానీ ఆమె నిత్యము కూడా దేవుని పని కోసమే ఆమె ఆరాటపడుతుంది. తర్వాత మంచి సలహాలు అనేది ఆమె ఇస్తూ ఉంటుంది, వాక్యం చదువుతుంది. ఏ పని విషయాల్లో కూడా ఆమె దేవుని పనిలో కానీ ఏ విషయాల్లో కూడా చెప్పే విషయాలు ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని ఆమె చెబుతూ ఉంటుంది. అలాంటి భార్యను దేవుడిచ్చినందుకు ఆ దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలోని దేవుని పనిలో సహకారంగా ఉండాలి. ప్రభువునందు ప్రయాస వేది కూడా వ్యర్థమయ్యే పోదు, ఏ ఒక్కటి కూడా వ్యర్థమయ్యే పోదండి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతుందండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఇంకా అనేక ఛానల్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్చిన హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.